హలో అండి. వీకెండ్స్ గ్రాసరీస్ తీసుకోవడానికి వీకెండ్సే టైం ఉంటుందండి. ఆ టైంలోనే అన్నీ తీసుకొని వస్తూ ఉంటాము. కాస్కో స్టోర్‌కి, సామ్స్ క్లబ్‌కి అలా వెళ్తూ ఉంటామండి. ఇండియన్ స్టోర్‌కి మేము మాక్సిమం వాల్మార్ట్, హెచ్‌ఈబీ స్టోర్స్‌కే వెళ్తూ ఉంటామండి. కాస్కో స్టోర్‌కి వెళ్ళాలంటే కంపల్సరీగా కాస్కో మెంబర్‌షిప్ ఉండాలండి. మా దగ్గర కాస్కో మెంబర్‌షిప్ ఉంది. సామ్స్ క్లబ్ మెంబర్‌షిప్ ఉందండి. 2 హోల్‌సేల్ స్టోర్సే. ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నవారికి, ఫ్యామిలీ ఉన్నవారికి ఇక్కడ హెల్ప్ అవుతుందండి. ఎక్కువ క్వాంటిటీతో తీసుకోవాలి. సో, హోల్సేల్ స్టోరు. ఇక్కడ మెంబర్షిప్ కాస్కో కార్డు $60 ఉంటుందండి. సామ్స్ క్లబ్ $20 ఉంటుంది. కొన్ని ఫ్రూట్స్ గువా చూసారా, అవి సామ్స్ క్లబ్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి. కాస్కో స్టోర్‌లో ఉండవండి. అక్కడ అవైలబుల్‌గా లేనివి మేము సామ్స్ క్లబ్‌లో తీసుకుంటాం. మాక్సిమం అన్నీ కాస్కో స్టోర్‌లోనే తీసుకుంటామండి. ఇండియన్ స్టోర్‌కి కూడా వెళ్ళాము చూసారా, బ్రౌన్ రైస్ అండి ఇండియన్ స్టోర్‌లో తీసుకున్నాము. అన్నీ ట్రై చేస్తూ ఉంటాము. అవి మన ఇండియన్ రూపీస్‌లో ₹1100 అండి కాస్ట్. చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయి ఇక్కడ. గ్రోసరీస్ అన్నీ ఇండియన్ స్టోర్‌లోనే అవైలబుల్‌గా ఉంటాయి కదండీ! సో, మేము ఇండియన్ స్టోర్‌లోనే తీసుకుంటాము. కిడ్స్‌కి స్నాక్స్ అవి. చూసారా, ఆనియన్స్ ఎక్కువ కాస్కోలోనే తీసుకుంటాము. చాలా బిగ్ సైజ్ ఉంటున్నాయండి. ఇప్పుడు ఇండియన్ స్టోర్‌లో తీసుకొచ్చాము. ఇవేనండి మేము షాపింగ్ చేసినవి. ఇండియన్ స్టోర్‌లో ఫ్రోజెన్‌వి మేము తీసుకునేవి చూసారా, పరోటా మేము కాస్కోలో తీసుకున్నామండి. నాన్స్ ఇండియన్ స్టోర్‌లో తీసుకున్నాము. ఇలా ఏమైనా ఔట్ సైడ్ ఫుడ్ తినాలి అలా క్రేవింగ్స్ అనిపించినప్పుడు ఫ్రోజెన్‌వి ఇవి తీసుకుంటామండి. హౌస్‌లో ఎక్కువ నాన్ వెజ్ తినరు మా కిడ్స్. వెజ్జే చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి. పన్నీరు, మష్రూమ్‌తో మిక్స్డ్ కర్రీ లాగా అలా ప్రిపేర్ చేస్తాను. ఆ కాంబినేషన్‌తో తినడానికి లైక్ చేస్తారండి. ఔట్ సైడ్ బిర్యానీస్ అలా కిడ్స్ ఎక్కువ తినరండి. సో, అందుకే రెస్టారెంట్స్‌కి ఎక్కువ వెళ్ళము. వెళ్ళడానికి కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఉంటాయండి. కానీ లైక్ చేయరు కిడ్స్. నేను ఇలాంటి ఫుడ్డే ప్రిపేర్ చేసి పెడతాను మా కిడ్స్‌కి. ఔట్ సైడ్ ఫుడ్ అంటే పిజ్జా, బర్గర్స్ అవే తీసుకుంటారు. చూసారండి, స్నాక్స్ ఇండియన్ స్టోర్‌లో తీసుకుంటాము. ప్యాకింగ్ చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది కదండీ! కిడ్స్ తీసుకోవాలి అనుకుంటారు. మా కిడ్స్ ఏం అడిగినా మేము నో అస్సలు చెప్పమండి. మేము ఏం అడిగినా తీసుకుంటాము. అలాగే ఏం అడగాలో అవే అడుగుతారండి మా కిడ్స్. స్నాక్స్ తీసుకుంటారు కానీ ప్యాకింగ్ అట్రాక్ట్ అయ్యి తీసుకుంటారు. స్నాక్స్ అంత బాగుండవండి. క్వాలిటీ అసలు బాగుండవు ఇక్కడ ఇండియన్ స్టోర్‌లో. వెజిటబుల్స్ కూడా అంత ఫ్రెష్‌గా మెయింటైన్ చేయరు. మేము అన్నీ ఇండియన్ స్టోర్‌లో చెక్ చేసుకొని ఎక్కడ కొంచెం ఫ్రెష్‌గా అవైలబుల్‌గా ఉంటాయి అక్కడ చెక్ చేసుకొని అక్కడికే వెళ్తూ ఉంటామండి. కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళడానికి కూడా వెళ్తాము. చూసారా, స్నాక్స్ అన్నీ తీసుకున్నారు. 300 గ్రామ్స్ $300 ఉంటుందండి ఇక్కడ కాస్ట్. ఎక్కువ హెల్తీ ఫుడ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూ ఉంటానండి. కానీ క్రేవింగ్స్ అలా ఉంటాయి కదా! ఇండియా నుండి వచ్చిన తర్వాత చిప్స్ అలా తినాలి అని ఉన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తూ ఉంటారండి మా కిడ్స్. ఇది ఇండియన్ స్టోర్‌లో బిల్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.